కోడెలపై దాడి కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబు సహా ముగ్గురిపై కేసు నమోదైంది. దాడికి వీళ్లే కుట్ర పన్నారని కోడెల తరపు న్యాయవాది ఫిర్యాదు చేశారు. దీంతో ఇనిమెట్లలో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు గ్రామస్తులు. మండలం ఇనుమెట్ల గ్రామంలో ఒక బూత్ దగ్గర స్పీకర్ గారు బూత్ దగ్గరికి వచ్చే క్రమంలో కొంతమంది అల్లరి మూకలు పోలీసు సిబ్బందిని స్పీకర్ గారిని అటాక్ చేశారు. ఆ అటాక్ సందర్భంగా పోలీస్ ఫోర్స్ ఎంత ట్రై చేసినా కూడా పోలీస్ ఫోర్స్ కూడా దెబ్బలు తగిలినాయి. వైసీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్న అంబటి రాంబాబు గారు, రాజనారాయణ గారు వీళ్ళ కాన్స్పిరసీ తోటి అక్కడ కొంతమంది అల్లరి మూకలు దాడి చేయడానికి ప్రయత్నించి కొట్టారు అని రిపోర్ట్ కూడా రిజిస్టర్ అయింది. అయితే దీనిలో వీళ్ళ కాన్స్పిరసీ ఎంతవరకు ఉంది ఏంటనేది ఇన్వెస్టిగేషన్ లో తేలవలసి ఉంది. దానికంటే కూడా మా దగ్గర ఉన్న విజువల్ క్లిప్పింగ్స్ ఇవన్నీ చూస్తే దానిలో ప్రస్ఫుటంగా వీళ్ళ అల్లరి మూకలు దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనపడుతుంది. దానిలో ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని మళ్లీ ఇటువంటి అల్లర్లు జరగకుండా చూస్తాం. 11/4/19వ తేదీన ఎలక్షన్ డే సందర్భంగా గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామంలో ఒక బూత్ దగ్గర స్పీకర్ గారు బూత్ దగ్గరికి వచ్చే క్రమంలో కొంతమంది అల్లరి మూకలు పోలీసు సిబ్బందిని స్పీకర్ గారిని అటాక్ చేశారు. ఆ అటాక్ సందర్భంగా పోలీస్ ఫోర్స్ ఎంత ట్రై చేసినా కూడా పోలీస్ ఫోర్స్ కూడా దెబ్బలు తగిలినాయి. వైసీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్న అంబటి రాంబాబు గారు, రాజనారాయణ గారు వీళ్ళ కోడెలపై దాడి కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. వైసీపీ నేత అంబటి రాంబాబు సహా ముగ్గురిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. సంతోష్, ఎన్నికల పోలింగ్ రోజు మొదలైనటువంటి ఘర్షణ ఈ రోజు 3వ రోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీకి సంబంధించినటువంటి నేతలు వ్యవహారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా ఇంకోవైపు పోలీసు వైఫల్యానికి సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర స్థాయిలో విమర్శలకి దారితీసినటువంటి నేపథ్యంలో కోడెల స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి, అభ్యర్థిగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన జరిగినటువంటి దాడి, అతని కారుకి సంబంధించినటువంటి పుట్టిక ధ్వంసమైనటువంటి నేపథ్యంలో వ్యవహారం మీద పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోడెల తరపు న్యాయవాది కూడా ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంపై పోలీసులు ఇప్పటికే దృష్టి సారించారు. ఇన్మెట్ల గ్రామం మొత్తం కూడా పోలీసు పహారాలో ఉంది. ప్రస్తుతం అయితే 144 సెక్షన్ ఇన్మెట్ల గ్రామంలో అమలవుతుంది. ఎవరైతే దాడికి సంబంధించినటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయో, సీసీ కెమెరాలు ఉన్నారని చెప్పి భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నారు. ఇందులో 10 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్పి అభ్యర్థిగా చెప్తున్నప్పటికీ దాదాపుగా 40 మంది వరకు పోలీసులు వివిధ రూపాల్లో విచారిస్తున్నారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ప్రధానంగా వాళ్ళ ఇళ్లలో కూడా ఎవరు కూడా కుటుంబ సభ్యులు కూడా ఎవరు అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో ఎక్కడ చూసినా కూడా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. ఇంకోవైపు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మీద పోలీసు యంత్రాంగం కూడా ప్రత్యేకంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పీకర్స్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి అంబటి రాంబాబుతో పాటు మరో 4 మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం, ఈ వ్యవహారం మీద వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి ఆరోపణ వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం. ఇంకోవైపు కోడెల పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో పోలింగ్ స్టేషన్ లోకి రాకపోతే ఎంత పరిస్థితి ఉండేది కాదు. అతను వచ్చి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో గ్రామస్తులు మాత్రమే అడ్డుకున్నారని చెప్పి పోలీసులు వైసీపీ నేతలు చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సీసీ కెమెరాలో కోడెలకు సంబంధించినటువంటి కారు, అతని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఇప్పటికే నిఘాని తీవ్రతం చేశారు. ఇందులో భాగంగానే కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. గ్రామంలో మాత్రం శాంతి భద్రతను అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ హరీష్. కోడెలపై దాడి కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబు సహా ముగ్గురిపై కేసు నమోదైంది.
దాడికి వీళ్లే కుట్ర పన్నారని కోడెల తరపు న్యాయవాది ఫిర్యాదు చేశారు. దీంతో ఇనిమెట్లలో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు గ్రామస్తులు.